అనంతపురంలో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్డీటీని కాపాడాలని లబ్ధిదారులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తూ ఉన్నారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్డీటీ లబ్ధిదారులను పోలీసులు అడ్డుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి విదేశీ నిధులు అందకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆర్డీటీ లబ్ధిదారులు నిరసన చేస్తూ ఉన్నారు. అక్కడ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియో బయట ఉంది, ఒకసారి చూద్దాం. Go. సో మనం చూస్తున్నాం, అనంతపురంలో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్డీటీని కాపాడాలని లబ్ధిదారులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి అక్కడ ఆర్డీటీ ఉద్యమ నేత సాయినాథ్ గారు లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. సాయినాథ్ గారు నమస్తే అండి. అక్కడ ప్రస్తుతానికైతే అనంతపురంలో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు చేస్తున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మేడం నమస్తే అందరికి. జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందినటువంటి వేలాది మంది ప్రజలు కలెక్టరేట్ ముందర తరలి వచ్చినాం. సౌత్ క్లాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ చేసినారు. కలెక్టర్ ఆఫీస్ లోపలికి పోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము, కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మా ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ఉద్యమ నేతలతో కలెక్టర్ గారు లోపల సమావేశం అవడానికి ఆహ్వానించున్నారు ఇప్పటికే. కానీ మేము అందరితోటి కలెక్టర్ బయటకు వచ్చి మాట్లాడాలనేది మా ప్రధాన డిమాండ్ గా ఉంది. ఇప్పటికీ వేలాదిగా జిల్లా నలుమూలల నుంచి, ఈ గ్రామం నుంచి రాలేదు అనడానికి లేకుండా వేలాది మంది ప్రజలు ఇక్కడికి ఇప్పటికీ వచ్చేస్తున్నారు మేడం. సో ఆల్మోస్ట్ ఎంత మంది వచ్చి ఉండొచ్చు అండి నిరసన కోసం? ఈ నిరసన ఎంత మంది అని చెప్పి లెక్క పెట్టడానికి ఈ కెమెరాలు కూడా సరిపోవేమో మేడం, నాకు తెలిసినంత వరకు. ఓకే, అక్కడ అంటే అనంతపురం కేంద్ర వ్యాప్తంగా కూడా వచ్చారా? అవును, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి 64 మండలాల్లో 62 మండలాలకు గాను ఆర్డీటీ సేవలు ఉన్నాయి. 62 మండలాల నుంచి ప్రతి కుగ్రామం నుంచి కూడా ఇప్పటికి జనాలు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. బయట పోలీసులు ఆపుతున్నారని సమాచారం ఉంది. అయినా సరే పోలీసులు ఆంక్షలను తట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇంకా శ్రేణులు చేరుకుంటూ ఉన్నాయి మేడం. ఓకే, సో మరి ఇప్పుడు కలెక్టర్ స్పందన కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారా? అంటే దీని గురించి స్పందించి ప్రభుత్వం కలెక్టర్ తరఫున స్పందించాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏని కేటాయించి మాకు తిరిగి ఆర్డీటీ సేవల్ని కొనసాగించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్ మేడం. సో ఈ ఆందోళన ఆల్మోస్ట్ ఎన్ని రోజుల నుండి జరుగుతుందండి మేడం? ఇప్పటికి ఆందోళన స్టార్ట్ అయ్యి 3 నెలలుగా స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు మేము చాలా శాంతియుతంగా, చాలా పద్ధతిగా గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తూ కొనసాగించినాం. కానీ ఇక డెడ్ లైన్ వచ్చేసి ఈ 15 తర్వాత ఆర్డీటీకి ఆపుతున్నారు అనేటువంటి అనుమానాల నేపథ్యంలో ఒక్కసారిగా అందరం స్వచ్ఛందంగా, దీనికి ఎవడు నాయకుడు లేడు, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో వార్త చూసి స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది ఇక్కడికి తరలి వచ్చినారు. ప్రస్తుతానికైతే జరుగుతుంది మేడం. ఈ రోజు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఇది మొదలు. మరి ఇంత ఉధృతంగా నిరసన చేస్తున్నా కూడా, ఆందోళన వ్యక్తం అవుతున్నా కూడా మరి నేతలు ఎవరు కూడా స్పందించలేదా దీని గురించి? దీనికి ఇప్పుడు అనంతపురం జిల్లాలో అధికార పార్టీ 1 సైడ్ గా అందరూ గెలిచినారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడడానికి పాపం వాళ్ళకి రాజకీయ కారణాలు, కేంద్రంలో వాళ్ళ యొక్క పార్ట్నర్ పార్టీ అధికారంలో ఉండటము, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ బహిరంగంగా అందరి యొక్క కోరిక అయితే అందరూ కూడా ఆర్డీటీని కొనసాగించాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. పాపం బయటకు చెప్పుకోలేకపోతున్నారు మేడం. అయితే ఆర్డీటీని స్థాపించిన విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ తనయుడు మాచో ఫెర్రర్ ఏమంటున్నారు ఈ సందర్భం గురించి? సో ఇప్పుడు ఆర్డీటీని ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. మాన్సో సార్ ఈ అంశం పైన మా ఎవరితో కూడా కనీస సంప్రదింపులు కూడా లేవు. ఆయన ఎవరికి అందుబాటులో లేదు. ఇది మేము ఇప్పుడు నొప్పి కలిగింది నాకు, సో నేను వచ్చి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఆర్డీటీని కాపాడుకోవాలని చెప్పి అక్కడ జిల్లా వ్యాప్తంగా ఆ ప్రాంతాన్ని కాపాడాలి అనే విధంగా కూడా అందరూ పోరాటం చేస్తున్నారు మొత్తానికైతే. అవును మేడం. సో మీ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు
అదేంటి ఏదైతే ఉందో ఆ నిధులు రాకుండా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి కనుక ఆ రైట్స్ ఇచ్చేస్తే ప్రస్తుతానికి మళ్ళీ ట్రస్ట్ మళ్ళీ ఏవైతే సహాయ సహకారాలు అందిస్తుందో అది మళ్ళీ కూడా నార్మల్ గా. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్డిటి ఎఫ్సిఆర్ రెన్యువల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా అంటే దేశంలో ఏ మూలకు అడిగినా చెప్తారు అత్యంత తక్కువ వర్షపాతం అని. ఈ ప్రాంతంలో ఆర్డిటికి ఎఫ్సిఆర్ రెన్యువల్ అయితే విదేశాల నుండి మమ్మల్ని ఆదుకోవడానికి, మా పేదరికం నుంచి బయటపడేయడానికి వీరు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సో మా డిమాండ్ ఒకటే, ప్రభుత్వాలు మాకు చేసిన దానికంటే ఆర్డిటి మాకు చేసినదే ఎక్కువ. ఇక్కడ కులము మతం ఏది చూడరు వాళ్ళు. అవసరం ఉందా ఆర్డిటి వాడికి అవకాశం ఇస్తుంది, ఆదుకుంటుంది. అలాంటి సంస్థకి నిధులు రాకుండా ఆపడం వల్ల చాలా మంది లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలంటే నాయకుని అడగాల, ఇంకొకరిని అడగాల, వాళ్ళ చుట్టూ తిరగాల. ఇక్కడ ఆర్డిటి సంస్థని మా ఒక ప్రతినిధిని పంపించి మా కష్టాలు తీరుస్తుంది. మా డిమాండ్ ఒకటే, ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ ఇచ్చేస్తే చాలు, మేము మిమ్మల్ని ఏమనం, మా పనులు మేము చేసుకుంటుంటాం, ఆర్డిటి మాకు ఏదైనా పని చేసి పెడుతుంది. ఇదే మేడం మా డిమాండ్. ఎఫ్సిఆర్ఏని ఆర్డిటికి పునరుద్ధరించాలా, ఆర్డిటి అనంతపురం జిల్లాలో ఈ దేశంలో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలా, ఇదొక్కటే మా డిమాండ్. ఎస్, అయితే ఆర్డిటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసింది. ప్రభుత్వం కూడా చాలా చోట్ల విఫలమైన చోట్ల మంచిగా ఆర్డిటి ఎన్నో సహాయ సహకారాలు అందించిందని చెప్పొచ్చు. అక్కడ ప్రస్తుతానికైతే ఆ రీజన్లో సో హాస్పిటల్ కట్టించారు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్గా చేశారు. అలాంటి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ని ఇంకా ఎందుకు రెన్యువల్ చేయట్లేదు? మేడం ఒకటే, దీంట్లో ఇప్పుడు నేను ఈ ప్రశ్నకి ఏం చెప్పినా కూడా అది రాజకీయం అవుతుంది. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఉద్యమం. బీజేపీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా సరే వాటిపైన మీరు మీ అనుమానాల్ని నివృత్తి చేసుకోండి. ఆర్డిటి ఎలాంటి కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించదు, ఎలాంటి మత మార్పిళ్లకి పాల్పడదు. వాళ్ళ ప్రధాన యొక్క ఆరోపణ అదే, మతాన్ని మార్పిస్తున్నారు అని. అలాంటిది ఏది లేదు. అసలైన పేదవాడికి అభివృద్ధి చేసే విధంగా ఆర్డిటి సంకల్పం. దయచేసి దాన్ని కొనసాగించాలా, అంతే. దాని పైన మనం ఏం వ్యాఖ్యానించినా కూడా వాళ్ళు రాజకీయంగా తీసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఎస్, అయితే అక్కడ ఆర్డిటి నుండి లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ చాలా మందిని పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి మేడం? మొత్తం అనంతపురాన్ని పోలీసులు స్తంభింపజేసినారు. ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టేసి, పోలీసులు ఆపేసి, రోప్ పార్టీలు ఎక్కడికక్కడ ఆపుతుంటే మా వెహికల్స్ రాకుండా కిలోమీటర్ల మేర మహిళలు, వృద్ధులు, పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు కలెక్టరేట్ దగ్గరికి. వాటిని ఆపుతున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. చూస్తున్నాం. భారీ ట్రాఫిక్ జామ్ జరుగుతుంది, అయినా సరే నడుచుకుంటూ వస్తున్నాం. వికలాంగులు పాక్కుంటూ వస్తున్నారు. ఇదంతా స్వచ్ఛందంగా వాడికి కాలుతున్న నొప్పిని తీర్చుకోవడానికి మేడం. అయితే ఈ ఆందోళన, ఈ నిరసన ఎంతటి వరకు కొనసాగుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఇలాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్సిఆర్ఏని ఆర్డిటికి కేటాయించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది మేడం. అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారండి? ఇప్పుడు ఆర్డిటి క్లోజ్ చేసే విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ని మరి రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ రైట్స్ అయితే ఇవ్వాలి. సో ప్రస్తుతానికైతే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే హెల్త్, ముఖ్యంగా హాస్పిటల్స్ కానివ్వండి, సేవలన్నీ కూడా నిలిపివేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఇప్పటికే విద్యా వ్యవస్థని స్తంభింపజేసింది. ఎడ్యుకేషన్ స్కీమ్స్ అన్నింటినీ ఆర్డిటి ఆపేసింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఆపేస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, వాళ్లకు లబ్ధి చెందించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందా అనేటువంటిది మాకున్నటువంటి అనుమానం. కార్పొరేట్ మాఫియా ఇక్కడ బెనిఫిట్ పొందాలంటే పేదలకు వైద్యం అందించేటువంటి ఆర్డిటి హాస్పిటల్స్ 3 మూతపడితే వాళ్ళకు వేల మంది రోగులు దొరుకుతారు. వాళ్ళని రక్తాన్ని పీల్చి పిప్పి చేయొచ్చు అనేటువంటిది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కుట్రలు కావచ్చు. ఆ కుట్రను సాగనిచ్చే ప్రసక్తే లేదు. ఈ పేదల తరపున ఈ ఆర్డిటి ఉద్యమం అనేటువంటిది ఆగదు, స్వచ్ఛందంగా మేడం. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నటువంటి ఉద్యమం అయితే కనుక ఏదో ఒక రోజు నీరు గారిపోతుంది. ఉద్యమానికి నాయకులు ఎవరు లేరు, స్వచ్ఛందంగా వస్తూనే ఉన్నాం. సో ఇలాంటి ఉద్యమాలు నీరు గార్చడం ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం స్పందించి ఆర్డిటిని తిరిగి మాకు కొనసాగించే విధంగా చేయాలని మేము ఆర్డిటిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ సాయినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం అనంతపురంలో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్డిటిని కాపాడాలని లబ్ధిదారులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అందరూ కూడా అక్కడ ఆర్డిటి నుండి లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా అలా పరుగులు పెడుతూ అలా ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. అనంతరం
కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించిన ఆర్డిటి లబ్ధిదారులను పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి విదేశీ నిధులు అందకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆర్డిటి సంస్థ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను చేసింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మహిళా సాధికారత కోసం కానివ్వండి, హెల్త్ పరంగా ముఖ్యంగా అక్కడ పెద్ద పెద్ద ఆర్డిటి హాస్పిటల్ కూడా నిర్వహించారు. ఎంతో మందికి సేవలు కూడా అందించారు. ఆల్మోస్ట్ 4,000 నుంచి 5,000 మంది అక్కడ ప్రతిరోజు కూడా చికిత్స అందుతూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు సేవల్ని ఆపేసే దిశగా అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. అందుకే అక్కడ ఎవరైతే ఆడిట్ నుండి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ్ ఆర్డిటి అనే నినాదాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో దీని గురించి ప్రభుత్వాలు స్పందించాలి. ప్రభుత్వం స్పందించి ఆర్డిటిని మళ్ళీ సేవలు జరిగేలాగా చూడాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇందాక మనం మాట్లాడాం, ఆయన కూడా అదే విషయం చెప్పారు. అయితే ప్రస్తుతానికి FCRA రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని రిన్యూవల్ చేయాలి. దాని ద్వారా చాలామంది లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళని ఆదుకుంటుంది ఆర్డిటి. ప్రభుత్వం కూడా విఫలమైన చోట ఆర్డిటి అయితే ముందుండి ఎన్నో సేవలు అందించిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. Go.